హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీతో స్నేహం, మీ కళ్యాణి. నేను మొన్న వినాయక చవితికి ఒక శారీ తీసుకున్నానండి, ప్లెయిన్ శారీ. దానికి అటు ఇటు బార్డర్ చిన్న చిన్న అద్దాలు అంటించాను. వాటిని నేను కుచ్చులు పెట్టి బ్యాక్గ్రౌండ్ కోసం కొంచెం కుట్టానండి. అంటే అది కటింగ్ చేసి కుట్టాలి, అప్పటికప్పుడు పెడదాము ట్రై చేద్దామని అలా కుచ్చులు పెట్టేసి అటు ఇటు కొంచెం ఈక్వల్గా క్లాత్ విడిచిపెట్టే సెంటర్ కుచ్చులు పెట్టి కుట్టానండి. ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ వేరే క్లాత్ తీసి మళ్ళీ కుట్టచ్చు అనేసి ట్రై చేశాను. మరీ నాట్ బ్యాడ్, బాగానే వచ్చింది. ఏదైనా చాలా రోజుల తర్వాత మిషన్ ఎక్కాను కదా, కొంచెం కుట్టడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది. మిషన్ కూడా చాలాసేపు అల్లరి పెట్టింది. ఎవరైనా మిషన్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరిగా డైలీ థ్రెడ్ ఎక్కించినా లేకపోయినా మిషన్ కుడుతూ ఉండండి, లేదంటే అది రన్ అవ్వదు, స్లోగా రన్ అవుతుంది. మన ఎనర్జీ మొత్తం ఆ మిషన్ మీద పెట్టుకోవాల్సి వస్తుంది. నాకు బ్యాక్ పెయిన్ వల్ల నేను అంతగా యూజ్ చేయట్లేదు. ఏదో అవసరం ఉండేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా తొక్కుతూ అలాగ ట్రై చేస్తున్నాను మిషన్ని. అందుకే కొంచెం ఇబ్బంది పడుతూ కుట్టుకుంటున్నాను. కాకపోతే ఎలాగైనా కొంచెం సక్సెస్ అయ్యిందండి ఆ శారీ అంతను. వాటికి చున్నీ అన్నీ సెట్ చేసుకున్నాను. చూడండి, అస్సలు మిషన్ రన్ అవ్వట్లేదు, ఎందుకంటే అదే తీయడం లేదు కాబట్టి కొంచెం కష్టంగా ఉంది. ఎప్పుడైనా కుట్టినా కుట్టకపోయినా తొక్కుతూ ఉండాలండి మిషను. మనం చూడండి, వాకింగ్ చేస్తూ చేస్తూ మానేస్తే బాడీ కూడా వెయిట్ పెరిగిపోయి బరువు అయిపోద్ది కదా, అడుగు తీసి అడుగేయడానికి కూడా కష్టమవుద్ది. అలాగే మిషన్కి కూడా మనం తొక్కుతూ వాకింగ్ ఇలాగే ఉంటుంది. మెల్లిగా ట్రై చేస్తున్నాను, కుట్లు ఇప్పుతున్నానండి. అందుకే చాలాసేపు పట్టింది. అప్పటికప్పుడు కుట్టాను కదా, ప్లాన్ వేసుకొని కుట్టింటే, ఒక లెక్క మీద కుట్టుంటే పర్ఫెక్ట్గా టైం కూడా సరిపోయింది. కొంచెం ఇబ్బంది పడుతూ కుట్టాను. చాలా మిషన్ రన్ అయితే మాత్రం చాలా ఈజీ అండి. హాయ్ అండి, కటింగ్ మొత్తం పూర్తయిపోయిందండి, చూపిస్తాను మీకు. చూడండి, మొత్తం కుచ్చులు పెట్టి అలాగా సెట్ చేశాను. ఈ రెండు గ్రీన్ కలర్లో ఉన్నవి చున్నీలండి, ఇదంతా ఎల్లో కలర్ అని మొత్తం శారీ అండి. శారీని అలాగా కుచ్చులు పెట్టి కొంచెం సెట్టింగ్ చేశాను.